అని చెప్పి బయలుదేరుతుంటే అంతలోకి అన్నమయ్య అనే అతను కథను కలిశాడు ఇక్కడ ఇదే స్పాట్లో కలిసి ఇట్లా నువ్వేనా ఇంట్లో నిన్న మధ్యాహ్నం ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించిన అన్నంకులు అని ఇక్కడ పక్కన ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించాను నువ్వు అసలు వాడు ఇక్కడ రోజుల్లో ఒక 4-5 కేసులు ఉన్నాయి వాడు పెద్ద రౌడీ అయినాడు వాడు అయితే నేను పిలిచి నువ్వేనా నేను వెళ్ళిందంటే అవును నేనే అన్నాడు సర్లే మరి ఎందుకు వెళ్ళాలి పోలీసు వాళ్ళతో చెప్తాంలే పోలీస్ కంప్లైంట్ చేస్తాంలే నీ మీద అని చెప్పిన నువ్వా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటాను నిన్ను అడిగాను ఏదది నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ తీసుకుని దొంగలాగా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళందరినీ బెదిరించినాడు అట్లా చేయటం ఎందుకు చేసి నువ్వే చేసావంటే సర్లే మళ్ళీ నేను మా నాయకుడిని బార్జీని ఎక్కించుకుని రిటర్న్ వస్తుండగా వాడు ఆపి నాకు ఫోన్ ఇచ్చిందమ్మా ఎవరంటే నున్నాదమ్మగా మాట్లాడతారు అన్నారు ఆయన ఫోన్ చేసుకుని ఏంటి మా వాడిని పోలీస్ కేసు పెడతా అన్నా పోలీస్ కేసుగా పెడతాను నేనేం మీ వాడిని బెదిరించలేదు కదా నువ్వు అట్లా ఎందుకు ఇంటికి వెళ్ళావు తప్పు కదా అంటే నేను గొడ్డలతో నలుగుతా నిన్ను కూడా దావ దింగుతా నువ్వు పెట్టుకో కేసు అది ఇది అంటున్నాడు మరి చంపుతుందా అని నేను అక్కడ ఆ ట్రాన్సాక్షన్ అయింది ఈలోపు పైనుంచి కొంతమంది దిగి నా కాలుని కొట్టి కాలద్దాలు పగలగొట్టినాను ఈ విధంగా చేయటం అనేది గత 40 రోజులుగా ఇదే ఇక్కడ కూర్చొని గుడికి వచ్చే ఆడవాళ్ళని వేధించడం ఇక్కడ గుడి ముందు ఉన్న బల్లాల మీద కూర్చోవటం సిగరెట్లు తాగటం గుట్కాలు తినటం ఆ విధంగా ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని నేను చాలాసార్లు పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఏమీ అవ్వాల ఏదో అన్నదమ్ముల పంచాయతీ కానివ్వండి వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారు కూర్చోబెట్టి 40 రోజుల నుంచి ఈ విధంగా చేశారు ఈ ఇష్యూ నా భర్త మీద జరగడానికి ఈ రోజు మధ్యాహ్నం గంగాధర్ అనే వ్యక్తి ఒక 40 రోజుల కింద నా ఇంటికి వచ్చాడండి మాకు అందరి అధికార పార్టీ వాళ్ళది పోలీస్ సపోర్ట్ ఉంది ఈ డివిజన్లో మీరు ఏ విధమైనటువంటి సహకారం వాళ్ళకు అందించొద్దు మేము ఈ విధంగా చేస్తున్నాము మాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది అని ఆయన అహంకారమైన భావనతో నీకేం కావాలని నాకు మనీ ఆఫర్ చేయడానికి వచ్చాడు మేము ఆ విధంగా చేస్తే మిక్కిలినేని నరేందర్ అనే వ్యక్తిని ఈ విధంగా గుర్తించారండి ప్రజలు మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు మీకైనా నేను చెప్తున్నా అన్న ఒక ఆడపిల్లనైనా మంచి సలహా ఇస్తున్నాను మీరు పార్టీలు ఉన్నాయని పోలీస్ సపోర్ట్ ఉందని అలా గుండాయిజానికి వెళ్ళకండి అది మీకు ఎప్పటికీ కాదు గత 15 సంవత్సరాల కింద నువ్వు ఒక 100 కోట్లు తీసుకుంటే నువ్వు సంపాదించుకుంటే దానికి 2 రెట్లు సంపాదించుకునేవాడివి 15 సంవత్సరాలు మీరు ఈ విధంగా పబ్లిక్లో పరువు తీసుకున్నారు ఇప్పటికైనా నేను ఒక ఆడపిల్లని చెప్తున్నా కుటుంబ సభ్యుల వరకు కూర్చొని మాట్లాడుకొని ఈ పంచాయతీని తెంచుకోండి మీరు ఈ విధమైనటువంటి స్టెప్పులు వేయకండి అది రాంగ్ స్టెప్ మీకు ఎప్పటికీ ఆ పంచాయతీలు ఆ విధంగా పోతే కావన్నా అని ఒక ఆడపిల్లనైనా నేను చాలా చక్కగా చెప్పి ఆయనకు ఒక కాఫీ ఇచ్చి పంపించా గంగాధర్కి ఇంకా వాళ్ళ చెల్లి 2-3 రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కారాలు చల్లటం కర్రలు తీసుకొని రావటం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ బూతులండి ప్రతి ఒక్క వాళ్ళు తిట్టిన బూతు సీసీ ఫుటేజ్ ఉందండి మీకు ఇస్తాం మీ అందరికీ కూడా ఆమె చేసిన నటన ఇక పైకి తిరిగి ఆ నటనంతా చేసి పైకి ఏడ్చుకుంటూ మిక్కిలినందరు రౌడీ షీటరు పంచాయతీ కానీ ఇట్లా నేను ఆ రోజు స్పందించడానికి ఏమో పోనీ వాళ్ళ పంచాయతీ ఇప్పటికైనా జరిగింది అది చంద్రుడికే మచ్చుంది దాని క్యారెక్టర్ ఏంటో 2 రాష్ట్రాలకి తెలుసు నేను ఒక ఆడదాన్ని అనకూడదు కానీ అంట నా భర్త అన్నాక నేను అంట దాని క్యారెక్టర్ 2 రాష్ట్రాలకి తెలుసు దానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి దాని క్యారెక్టర్ ఏంటో తెలుసు క్యారెక్టర్ను ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా భర్త మీదకి వచ్చినటువంటి 3 వ్యక్తులు నా భర్తకు ఫోన్ చేసిన వ్యక్తి చేపించిన వ్యక్తులు అందరూ కూడా చెరుకు శ్రీధర్ బాబు ఇంట్లో ఉన్నారు పోలీసులు నేను 1.5 గంట నుంచి ప్రార్థిస్తున్నా ఒక లేడీగా నా భర్త మీదకి వచ్చా నేను ఒక కార్పొరేటర్ కూడా కాదు కనీసం ఒక లేడీగా ఒక కార్పొరేటర్కే ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోలీస్ న్యాయం చేయకపోతే సామాన్యుడికి ఎందుకు జరిగింది అసలు జనమంతా నోరు ఇట్లా కర్రలండి అక్కడ 10 మంది అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఇంట్లో ఉన్నోడికి 2000 అంట బయట ఉన్నోడికి 1500 అంట పోలీస్ అసలు నా దరిద్రం ఏంటంటే గేటుకి ఇటొక్కుచ్చి కాలు మీద కాలేసుకొని పోలీస్ సపోర్ట్ చేస్తుంటే పోలీస్ అండదండలు ప్రభుత్వ అండదండలు చూసుకొని ఒక వ్యక్తిని సంపించడానికి కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఇవ్వగలిగిందంటే 40 రోజుల నుంచి పోలీస్ తీసుకున్న రాంగ్ స్టెప్ మూలానే ఈ విధమైనటువంటి అహంభావన వాళ్ళకి ఏర్పడింది
పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ ప్రజలకి ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు, ప్రజల్లోకి పంపిస్తున్నారు. దరిద్రం ఏంటంటే అండి, ఈ ఇంట్లో 30 రోజుల కింద జరిగింది, తర్వాత 5 రోజుల తర్వాత ఇంకొక 3వ ఇల్లు. మా దరిద్రం అంతా ఒక అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళలాగే. వీడిని చూశాడు కదా, పోలీస్ సపోర్ట్ చేసింది, ఇంకో 10 మందిని తీసుకొని తమ్ముడు అన్న మీదకి వచ్చాడు. కొత్త ట్రెండ్ అనమాట. ఏంటంటే పోలీసు అధికారులు అదే ట్రెండ్ అబ్బా, ఇట్లనే ఉంటది. అది తప్పు అన్న ప్రతి ఒక్కరి మీదకి ఈ విధంగా చంపడానికి వస్తే కేవలం పోలీస్ సపోర్ట్ చూసుకొని సుజాత అనే వ్యక్తి రౌడీజం చేస్తుంది గత 40 రోజుల నుంచి. వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఇవ్వాల పోలీస్ తీసి ప్రశాంతత ఈ డివిజన్ కల్పించాలి. నా భర్త కానీ ఏ విధంగా ప్రాణహాని జరిగినా దానికి కారణం గంగాధర్, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, ఆ నున్న రమణ అనేవాడు బాధితులు, ప్లస్ నా భర్త మీద ఈ రోజు 3 వచ్చారు వాళ్ళు. నేను గవర్నమెంట్ కి విన్నవించుకునేది పోలీస్ అధికారులు